ఫ్రెండ్స్ వాట్సాప్ లాగానే మన ఇండియాలోకి అరట్టై అనే ఒక కొత్త యాప్ వచ్చింది. నేను చూపిస్తాను ఇప్పుడు. అరట్టై. సేమ్ ఈ అరట్టై అనే యాప్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే లోగో. ఈ అరట్టై అనే యాప్ సేమ్ వాట్సాప్ లాగానే వర్క్ అవుద్ది. కాకపోతే ఇది మన ఇండియా యాప్. ఈ యాప్ జోహో కార్పొరేషన్ వాళ్ళు డెవలప్ చేశారు. జోహో కార్పొరేషన్ అనేది తమిళనాడులో ఉంది. అండ్ లెట్స్ గో నౌ ChatGPT. Go on, just we do one thing. What is Arattai? Children guys, what is Arattai? Here they have given Arattai is a Indian messaging app developed. ఇట్ ఈజ్ ఎన్ ఆల్టర్నేటివ్. ఇదొక మనకి ఒక వాట్సాప్కి ఆల్టర్నేటివ్ లాంటిది అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే మనం కానీ వాట్సాప్ కానీ వన్స్ యూజ్ చేయడం మొదలు పెడితే వాట్సాప్లో మనం ఏమైనా పీడిఎఫ్స్ కానీ మన ఫొటోస్ కానీ షేర్ చేసినా మన ఇన్ఫర్మేషను మన ఫోన్ నెంబర్స్ అంతా కూడా మన డేటా అంతా డేటా సెంటర్లో స్టోర్ అవుద్ది. కానీ ఆ డేటా సెంటర్లు మన ఇండియాలో లేవు. ఆ డేటా సెంటర్లు మొత్తం అవన్నీ అమెరికా వాడి చేతిలోనే ఉన్నాయి. మన డేటా అంతా అమెరికా వాడి చేతిలోనే ఉంది. ఇఫ్ యూ సపోజ్ మనం ఏమైనా మన పర్సనల్స్ కానీ మన చాట్ కానీ మనం కానీ ఏమైనా ఆధార్ కార్డు పాన్ కార్డ్స్ ఎవరు షేర్ చేసినా కూడా అవన్నీ అమెరికా అనే డేటా సెంటర్ ఆ ప్రైవసీలోనే అవన్నీ ఉంటాయి. వాళ్ళు మన డేటాని థెఫ్ట్ కూడా చేస్తారన్నమాట. చేసి వేరే కంపెనీలకు అమ్ముకొని డబ్బు అనేది సంపాదిస్తారు. ఇది చాలా ప్రాబ్లం అనమాట. మనం ఫారిన్ కంట్రీస్కి మన ఆధారాలు ఇవ్వటం, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. అందుకని రీసెంట్గా మనకి అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చ వచ్చింది. అందరూ వాట్సాప్ని రీప్లేస్ చేసేది అరట్టై అనేది ఒక తమిళ వర్డ్ అనమాట. అది అరట్టై అంటే చాట్ అనమాట. మన ఇండియన్ మెసెంజర్ అనమాట. మన ఇండియన్ మెసెంజర్ లాగా అరట్టై అనమాట. అరట్టై అనేది మనకి ఆండ్రాయిడ్ ప్లస్ iOS ప్లస్ విండోస్ ఆల్ అవైలబిలిటీలో ఉంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఇది లాంచ్ చేసింది మన తమిళనాడు అతను జోహో కార్పొరేషన్. మన ఇన్ఫర్మేషను మన ఇండియా మన ఇన్ఫర్మేషను డేటా ఎన్క్రిప్షన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఏ దేశానికి అమ్మడనమాట. అందుకని నేను ప్రిఫర్ చేస్తున్నాను. నేను కూడా డౌన్లోడ్ చేశాను. మీరు కూడా డౌన్లోడ్ చేస్తారని అనుకుంటున్నాను. లెట్స్ గో ఆన్ టు హౌ టు డౌన్లోడ్ దిస్ అరట్టై. సి గైస్, అరట్టై అనేది iOS అయితే యాపిల్ అరట్టై. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే iOS లింక్ తీసుకెళ్ళిపోద్ది. ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్లో కూడా అరట్టై ఉంది. లేకపోతే మీరు అరట్టై అనే మెయిన్ వెబ్సైట్ ఇవి ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా చెప్తా దీంట్లో కొన్ని వాట్సాప్ కన్నా బెనిఫిట్ అని కొన్ని ఉన్నాయి. అవి కూడా చెప్తాను నేను. చూడండి, ఆండ్రాయిడ్ డివైస్కి గూగుల్ ప్లే స్టోర్ అఫీషియల్ వెబ్సైట్. ఓకే. iOS device-ki Apple Store and official websites also they have given here. For desktops, macOS or Linux, they have available in official websites. These were available on official websites. For Android TV also we have that much. We have option Arattai. We have to download this Arattai app on Android TV also. See, Arattai is free. ఇది ఒక ఓపెన్ సోర్స్, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సెక్యూర్, చాలా సెక్యూరిటీ అని ఉంటుంది అనమాట. మన డేటా అనేది థెఫ్ట్ అవ్వదు అనమాట. ఇది మేడ్ బై ఇండియన్. దిస్ మెసేజింగ్ యాప్ మేడ్ బై ఇండియన్స్ దట్ ఆఫర్స్ లైక్ టెక్స్ట్. మనం టెక్స్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్, దిస్ ఈజ్ వాయిస్ మెసేజెస్ అండ్ ఆడియో కాల్స్. సేమ్ వాట్సాప్ లాగానే మనం ఆడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు, మనం వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు, వాయిస్ మెసేజ్ పంపించవచ్చు. అండ్ మీడియా షేరింగ్, మనం రీల్స్
స్టోరీస్ అవి కూడా జస్ట్ వాట్సాప్ స్టేటస్ అలా పెడతాం. దీంట్లో అలాగే పెట్టొచ్చు. కానీ దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్ ఏందంటే సపోజ్ నేను నేను చూపిస్తున్నాను. ఇదిగో నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసున్నాను. ఇదిగో ఒకసారి చాట్‌లోకి పోండి. ఒకసారి చాట్‌లోకి పోతే సీ నా చాటు యస్టర్‌డే హ్మ్, నేను మా ఫ్రెండ్‌తో నేను చాట్ చేశాను. సపోజ్ చూపిస్తాను చూడండి. ఇంటర్‌ఫేస్ సేమ్ వాట్సాప్ ఎలాగుందో ఇది కూడా సేమ్ అంతే. సీ మా మెసేజెస్ కూడా చూడండి. మేము దాని గురించే మాట్లాడుకున్నాము. అండ్ ఎక్స్‌ట్రా థింగ్ వచ్చాక ఇంకా మీ ఇది ఫోన్‌లో లాగిన్ అవ్వచ్చు. దీంట్లోనే లాగిన్ అవ్వచ్చు యాప్ డౌన్‌లోడ్ చేసుకొని. అది మీ ఇష్టం. దట్స్ యువర్ పర్ దట్స్ యువర్ పర్స్పెక్టివ్. ఆహ్, సేమ్ వాట్సాప్ లాగే. కాపోతే దీంట్లో బెనిఫిట్ ఏందంటే ఇది చాటు. సీ ఇది మీటింగ్స్ అన్నమాట. మీటింగ్స్ మీన్స్ సీ ఇది మీటింగ్. దీంట్లో మనం ఏయైనా ఒక ఒక ఇప్పుడు మనకి జూమ్ ఉంది. జూమ్ ఉంది. గూగుల్ మీట్ ఉంది. అయి ఎలాగో అయి మనం వేరే యాప్‌కి వెళ్ళాలి. కాకపోతే ఈ అరట్టే అనేది ఇండియన్ మెసెంజర్ వాళ్ళు మనకి ఇక్కడే ప్రొవైడ్ చేశారు. చూడండి మన షెడ్యూల్ మీటింగ్ మనం ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక ఫ్యాకల్టీ అయితే నువ్వు ఎవరికైనా ఒక వీడియో మామూలుగా ఒక ఫ్యాకల్టీ అయితే నువ్వు పలానా టైంకి క్లాస్ తీసుకోవాలంటే నువ్వు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ మీట్‌ను చూడండి. ఓకే. నేను షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ హియర్. దిస్ ఈస్ మై స్టోరీస్. మీకు వాట్సాప్‌లో లాగానే సేమ్ ఇక్కడ మీరు స్టోరీస్ అనేవి అప్‌లోడ్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ వాట్సాప్ స్టేటస్. అండ్ అగైన్ కమ్ టు హియర్ స్టేటస్. ఓకే. దీంట్లో బెస్ట్ ఫీచర్ యాప్ ఏందంటే, దీంట్లో మనం ఏ వీడియోస్ అయినా రికార్డింగ్ చేసిన తర్వాత, అవి మనకి ఇక్కడ రికార్డింగ్స్‌లోకి వెళ్ళి అక్కడ ఉంటాయన్నమాట. దీంట్లో అదే చాలా బెనిఫిట్ అనేది. అంటే మనకి హ్మ్, గూగుల్ మీట్ అంటే జూమ్ వాటికి పోకుండా ఇక్కడే నువ్వు ఒక మీటింగ్ కండక్ట్ చేసి దానికి లింకులొస్తే లింక్‌లో ఎవరైతే పార్టిసిపెంట్స్ యాడ్ అవ్వాలో వాళ్ళకి జస్ట్ ఆ లింక్ సెండ్ చేస్తే, వాళ్ళ లింక్ ద్వారా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి ఇక్కడే మనం స్క్రీన్ షేర్ చేసి మన స్టూడెంట్స్‌కి ఏయైనా క్లాసెస్ గాని అన్నీ తీసుకోవచ్చు. తీసుకున్న క్లాసులు కూడక నువ్వు రికార్డింగ్ చేసుకోవచ్చు. రికార్డింగ్ చేసుకున్నయి గూడక మనకి ఈ రికార్డింగ్స్‌లో ఉంటాయన్నమాట కింద. ప్రస్తుతానికి నేనేమి రికార్డ్ చేయలేదు. ఇక్కడ మన రికార్డింగ్స్‌లో ఉంటాయి. ఈ రికార్డింగ్స్‌లో కూడా మనం డౌన్‌లోడ్ చేసుకుంటే మనం లోకల్ స్టోర్‌లోకి మన లోకల్ స్టోరేజ్‌లోకి ఫైల్స్‌లోకి స్టోర్ అవుద్దన్నమాట డౌన్‌లోడ్స్‌లోకి. ఇది దీనివల్ల చాలా బెనిఫిట్ గైస్. చాట్ సీ చాట్. I already I have done my chat with my friend. See what we have chatted. See same we have same like if you want to attach any documents, just click here. See just we have emojis like here. Same if you want do any voice message, just click on here. Same WhatsApp లాగానే నా ప్రస్తుతానికి ఏందంటే మనము ఫారెన్ వాళ్ళ యాప్స్ బాయ్‌కాట్ చేయాలి. ఎందుకంటే దానికన్నా మనయి చాలా బెటర్‌గా ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఫారెన్ వాళ్ళయి వాడతామో ఫారెన్ కంట్రీస్ యాప్స్ వాళ్ళకి మనం వాళ్ళకి డబ్బులు పే చేయాలి. అప్పుడు అప్పుడు డాలర్ యాక్చువల్‌గా ఏందంటే ఇయన్నీ మెటా అతని అంటే ఒక అమెరికా అతని మనం గాని ఈ డబ్బులన్నీ పే చేస్తే అమెరికా డాలర్ స్ట్రాంగ్ అయిపోద్ది. మన రూపాయి అనేది వీక్ అవుతా ఉంటది. అందుకని మనం ఈ ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రాము, ఈ వాట్సాపు, ఈ యూట్యూబు ఇవన్నీ ఉన్నాయి గదా! ఈ జీమెయిలు వీటన్నిటికి రీప్లేస్ చేయడానికి మనకి కొన్ని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. జోహో వాళ్ళు చాలా ప్రొవైడ్ చేశారు మనకి. చూడండి. మనం ఒక్కసారి గాని జోహో పోతే చూడండి నేను జోహో ఆల్ యాప్స్ అని కొట్టాను. జోహో వాళ్ళు మనకి ఏమేమి తయారు చేశారో అన్ని యాప్స్ ఆ కేటగరీస్ అన్నీ మనకొస్తాయి ఇక్కడ. సేల్స్ అండ్ సీఆర్ఎంలో పోతే చూడండి ఇవన్నీ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ మార్కెటింగ్‌లోకి వెళ్తే మనకి ఇయన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. సి
సపోర్ట్ అండ్ కస్టమర్ సర్వీస్. దీస్ ఆల్ వర్ అవైలబుల్. కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్. దీంట్లో పోతే మనకి ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. చూడండి, మనకి జోహో మీటింగు ఇక్కడ ఉంది, అక్కడ జూమ్ మీటింగ్ అంటూ, అక్కడ జోహో మీటింగ్ అంటూ, ఇక్కడ వర్క్ డ్రైవ్, ఇక్కడ జోహో రైటరు, అన్నీ మనం ఏమైతే చేస్తామో అన్నీ ఇక్కడ ఉంటాయి. జోహో ప్రాజెక్ట్స్, జోహో స్ప్రింట్స్, జోహో క్యాలెండర్, నోట్బుక్, జోహో మెయిల్. జోహో మెయిల్ అనేది ప్రస్తుతం చాలా గల్ఫ్ కంట్రీస్ జోహో మెయిల్ యూజ్ చేస్తున్నారు, కానీ మన ఇండియన్స్ మన పాయింట్ మనమే యూజ్ చేయట్లే. అదే చాలా బాధాకరమైన విషయం. హెచ్ఆర్ అండ్ ఎంప్లాయీ మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, బిజినెస్ ప్రాసెస్ అండ్ కస్టమైజేషన్, లీగల్ అండ్ కాంప్లయన్స్, ఇలాగ బొచ్చెడు యాప్స్ ఉన్నాయండి మన ఇండియాయి. అది నా పర్స్పెక్టివ్ ఏంటంటే, మనం మన యాప్స్ని మనం కానీ ఎంకరేజ్ చేస్తే మన రెవెన్యూ మనకే వస్తుంది, మన కరెన్సీ అనేది స్ట్రాంగ్ అవుద్ది అనమాట. మనం ఏ మెటా అవి కానీ ఎక్కువ మనం వాడితే వాళ్ళ రెవెన్యూ పెరుగుద్ది, డాలర్ పెరుగుద్ది, రూపాయి పడిపోద్ది. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఇదే. యుఎస్ఏ టారిఫ్స్ మన మీద ఎందుకు వేస్తుంది? వాళ్ళు చెప్పినట్టు మనం తల వంచాలా? అది అర్థం చేసుకోండి. మనం తల వంచకూడదంటే మనం వాళ్ళ యాప్స్ని వాడటం తగ్గియాలి, బాయ్కట్ చేయాలి. మన ఇండియన్ యాప్స్ని మనం అదుపులో పెట్టుకోవాలి. మనకి ఆల్రెడీ వీటన్నిటికీ రీప్లేస్మెంట్స్ జోహో ఉంది. జోహో అనేది ఒక తమిళనాడులో ఒక పర్సన్ ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ ఇది. ఓకే గైస్, నాకు తెలిసి మీరు అందరూ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా సపోజ్ ఆఫ్టర్ డౌన్లోడ్ జోహో హౌ డు ఐ లాగిన్, జస్ట్ యూజ్ పర్ప్లెక్సిటీ అయినా చాట్ జిపిటీ అయినా యూజ్ చేస్తే మీకు ఇక్కడ అంతా వచ్చింది. సేమ్ వాట్సాప్ లాగానే నీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవుతావు, ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేస్తూ అక్కడి కాంటాక్ట్స్ అన్ని జస్ట్ ఇన్వైట్ చేసుకుంటావు, కాంటాక్ట్స్ వాళ్ళకి పెడతావు అంతే మెసేజ్. సేమ్ వాట్సాప్ లాగానే. వాట్సాప్ కన్నా ఇది చాలా బెటర్గా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేయండి. కాకపోతే మీరు ప్లే స్టోర్ పోయి ఆ రివ్యూస్ చూడండి, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కసారి నా మాట నమ్మకపోతే రివ్యూస్ కూడా జోహో యాప్ వెళ్ళిన తర్వాత లాగిన్ సైన్ ఇన్ అయిన తర్వాత ఈమెయిల్ ఐడి ఆర్ ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. యూ నీడ్ టు సెట్ వన్ పాస్వర్డ్. ఆఫ్టర్ దట్ we have authentication. You need to enter that authentication, like you whenever you get OTP, you need to enter that OTP, then only you will log in to this app. ఓకే, ఒక్కసారి ట్రై చేయండి అండ్ డెస్క్టాప్లో కూడా డౌన్లోడ్ చేయండి. నేను మొబైల్, డెస్క్టాప్ రెండిటల్లో చేసేసాను. అది గైస్, ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మన రూపీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నేను ఈ రోజు నుంచి నేను అనుకునేది అదే.